హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఈరోజైతే మునక్కాయ ఎండు చేప పులుసు ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా అయితే ఒక 5 మునక్కాయలు, చిన్నవి అయితే 5, పెద్దవి అయితే 3, ఒక 3 పండు టమాటాలు, 2 ఉల్లిపాయలు, పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు, పెద్ద చేప ఉంటుంది కదండి, తోక చేప అని, అదైతే ముక్కలుగా కోసుకొని ఇలా తీసుకున్నాను. 10 ముక్కలు అయితే అయినాయి. ఇదండి, మీరు ఇంకా చిన్న అయినా చేసుకోవచ్చు. నేనైతే ఇలా తీసుకున్నాను. గోరువెచ్చటి నీటిలో ఈ చేపలను అయితే ఒక 2 మినిట్స్ అలా వేసి పెడితే పైన పులుసు అంతా తొందరగా ఊడొచ్చేస్తుంది. శుభ్రం చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అందుకే నేను ఒక 5 మినిట్స్ ముందైతే వీటిని గోరువెచ్చటి నీటిలో వేసి పెట్టుకుంటాను. పండును కూడా ముందుగానే నానబెట్టుకోవాలి. ఇప్పుడైతే శుభ్రం చేయడం అయిపోయింది. తిరగమాత పెట్టుకొని ఆయిల్ వేసుకొని మనం తీసుకున్నాం కదా ఉల్లిపాయలు, అవైతే ఇలా చిన్నగానే కోసుకోండి, లేదంటే పెద్దగానే తరుక్కోవచ్చు. ఇలా టమాటాలను కూడా ముక్కలు చేసుకొని ఉల్లిపాయ వేగిన తర్వాత టమాటా ముక్కల్ని వేసుకోవాలి. ఇవి కూడా సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. మనము పసుపు, ఉప్పు ఇప్పుడే వేసుకుంటే తొందరగా వేగుతాయండి. మూత పెట్టుకుంటే టమాటాలు తొందరగా మగ్గుతాయి. మీరు పులుపు ఎక్కువగా తినకుండా ఉంటే కొంచెం చింతపండు తగ్గించి వేసుకోండి. పులుపు బాగా తినేవాళ్ళైతే నేను చూపించిన విధంగా పెద్ద నిమ్మకాయ సైజు అంత చింతపండు అయితే వేసుకొని పులుసు అంతా తీసి పక్కన పెట్టుకోవాలి. ఇవి వేగే లోపల మనమైతే చింతపండు పులుసు తీసి పక్కన పెట్టుకుందాము. కట్ చేసుకున్నాం కదా మునక్కాయలని, అవైతే ఇందులో వేసుకొని కారం వేసుకొని మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకుంటే అవి బాగా వేగుతాయి. చూడండి, ఇలాగైతే వేగిన తర్వాత మనం తీసుకున్న చింతపండు పులుసు ఉంది కదా, అదైతే వేసుకోండి. ఇంకో కప్పు వాటర్ తీసుకోండి. మీరు ఒకసారి టేస్ట్ చూసుకోండి. పులుపు అయితే సరిపోతే ఇంకా వాటర్ అవసరం లేదు. కొంచెం పుల్లగా కానీ ఉంటే కొంచెం వాటర్ వేసుకోండి. ఇప్పుడైతే మునక్కాయలు చక్కగా ఉడికిపోతున్నాయి. ఈ స్టేజ్లోనే ముందుగా నేను శుభ్రం చేసుకున్నాను కదా చేపల్ని, అవైతే దోరగా ఆయిల్లో వేయించుకున్నాను. వేయించుకోకపోయినా పచ్చి అయినా అలాగే వేసుకోవచ్చు, ఉడికిపోతాయి. నేనైతే వేయించుకొని వేసుకున్నాను. వేయించుకుంటే కొంచెం టేస్ట్ బాగుంటాయని, నీచు వాసన రాకుండా ఉంటుంది. అందుకని మీరు కూడా అలా వేసుకోండి. ఇదండి, కూర అయితే ఇలా చిక్కబడిన తర్వాత దించుకొని సర్వ్ చేసుకుంటే గుమగుమలాడే ఎండు చేప మునక్కాయ పులుసు రెడీ అయిపోయింది. మా నెల్లూరు సైడ్ అయితే ఎక్కువ చేసుకుంటామండి. నెల్లూరు సైడ్ అయితే మునక్కాయ ఎండు చేప కానీ, మునక్కాయ మామిడికాయ ఎండు చేప కానీ పులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. బాయ్ బాయ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి. బాయ్.